హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం కూనూర్ అదేవిధంగా ఊటీలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాం కదా. సో హోప్ మీకు ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ మనం కూనూరులో మన గెస్ట్ హౌస్ని వెకేట్ చేసి వీఆర్ గోయింగ్ టు ఊటీ. సో ఊటీ నుంచి మనకి మైసూర్ వెళ్తానికి బస్ హ్యావ్ టు క్యాచ్. సో ప్రజెంట్ అయితే మనకి కూనూరు నుంచి ఊటీకి వెళ్తానికి ఒక ట్రైన్ ఫెసిలిటీ ఉంది. సో మనం కూనూర్ రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మనకు ఒక ట్రైన్ ఉంటుంది. సో చూడొచ్చు రిజర్వేషన్ కౌంటర్ ఎంతమంది ఉన్నారో. సో మేము అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకోలేదు, ఆన్ ద స్పాట్ తీసుకుని వెళ్ళాం. బట్ మనకంటే ముందే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ 1 పర్సన్కి 4 టికెట్స్ ఇస్తారంట. సో ఆ విధంగా బై ఛాన్స్ టికెట్ దొరుకుతా లేదా అనుకున్న గ్యాప్లోనే టికెట్స్ దొరకలేదు. ఎందుకంటే జనరల్ టికెట్స్ చాలామంది ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో గ్యాంగ్ వాళ్ళే తీసేసుకున్నారు. సో అందుకని లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. సో మీరు కనుక ఊటీ నుంచి కూనూరు నుంచి ఊటీకి వెళ్ళాలనుకుంటే దిస్ ఆర్ ది ట్రైన్ టైమింగ్స్. సో ట్రైన్ నెంబర్, డిపార్చర్ అండ్ అరైవల్ టైమింగ్స్. సో మనకు ఊటీ నుంచి కూనూరు నుంచి ఊటీకి ఉంది అండ్ మన టికెట్స్ కూడా 45 మినిట్స్ ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తారు టికెట్స్. అండ్ అదేవిధంగా మనకు ఊటీ నుంచి కూనూరు కూడా ట్రైన్ ఉంది. మీరు కనుక ట్రైన్లో ట్రావెల్ చేయాలి టు హ్యావ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద గ్రీనరీ అండ్ మౌంటైన్స్ అంటే ఈ ట్రైన్లో మ్యాక్సిమం టికెట్ దక్కించుకోండి. లేదంటే మాలాగా డిసప్పాయింట్ అయ్యి ఆ ట్రైన్ వెళ్తుంటే చూస్తూ ఉండాల్సి వచ్చింది. సో మొత్తానికి అయితే ఒక 2-3 పిక్స్ అయితే ఆ ట్రైన్ ముందు అదే స్టేషన్లో దిగేసాం. అండ్ అలా వెళ్ళిన ట్రైన్ ముందుకి మళ్ళీ రివర్స్ కేర్ వేసుకుని అప్ హిల్కి వెళ్తుంది, అంటే పైకి వెళ్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం మీలో చాలామంది ఊటీ గురించి కూనూరు గురించి సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే ఉంటారు. సో ఈ టాయ్ ట్రైన్ ఎలా ట్రావెల్ చేస్తారు, ఆ మౌంటైన్స్ కానీ ఫారెస్ట్ ఏరియా నుంచి టనల్స్ నుంచి ఆ గ్రీనరీ నుంచి ఎలా ఉంటుందో కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ నియర్ బై బస్ స్టాప్కి వెళ్ళి కూనూరు నుంచి ఊటీకి అయితే బస్ అయితే క్యాచ్ చేసాం. సో అక్కడ నుంచి మనకి కూనూరు నుంచి ఊటీకి చాలా బస్సెస్ ఉంటాయి. సో మనకు ఒక అరౌండ్ 45 అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బట్ మేము ఆల్రెడీ ప్రీవియస్గా మేము కూనూరు నుంచి ఊటీకి బస్సులో ట్రావెల్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ట్రైన్ ట్రావెల్ అనుకున్నాం, బట్ ట్రైన్ ట్రావెల్ మిస్ అయ్యాం. అండ్ అరౌండ్ మేము ఒక 9:30 10 కల్లా ఊటీకి రీచ్ అయ్యాం. అండ్ ఊటీ బస్ స్టాండ్ దిగానే చూసే సిచ్యువేషన్ క్రేజీగా ఉంది. ఒకవైపు డెన్స్ ఫాగ్, అదేవిధంగా రెయిన్ పడుతుంది, వర్షం పడుతుంది. అండ్ చాలా మంది అంబ్రెలాస్ స్వెటర్స్ రెడీగా ఉన్నారు అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సో మేక్ షూర్ టు క్యారీ అంబ్రెలా యాజ్ వెల్ గైస్. సో మేము బస్ దిగిన తర్వాత చేసిన పని ఏంటంటే, సో యూవర్స్ మొత్తానికి అయితే ఊటీ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ ముందు మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుని టైం అరౌండ్ 9 ఏమవుతుంది. సో మనం బస్ ఫ్రమ్ ఊటీ టు మైసూర్ అరౌండ్ 11 ఉంది. సో ఈ గ్యాప్లో టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా ఓపెనింగ్ ఉంటే సైట్ సీయింగ్కి విల్ గో దేర్. నౌ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది ఏంటంటే బస్ స్టాప్లోనే టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ ఆర్డర్ చేసాం. అండ్ మేము ఆర్డర్ చేసిన ప్రతి ఐటెంలో ఈవెన్ ఇడ్లీ కానీ పొంగల్, దోశ, ప్రతి దాంట్లో హెయిర్ వచ్చింది. అసలు ఎందుకు వచ్చిన అర్థం కాలేదు అసలు. సో గాయస్ డోంట్ ఆ మిస్టేక్ చేయకండి, టిఫిన్ మ్యాక్సిమం బయటకు వెళ్ళి చేయండి. అయితే సో టైం ఉంది కాబట్టి మేము బస్ స్టాండ్లోనే క్లాక్ రూమ్ ఉంది. సో క్లాక్ రూమ్లోనే మా లగేజ్ పెట్టేసాం. అండ్ వాళ్ళు క్యారీ బ్యాగ్స్ కానీ ట్రాలీకి డిఫరెంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి అరౌండ్ ఒక 6 లగేజ్కి వాళ్ళు ఒక 160 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వాళ్ళని పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మీ లగేజ్ పెట్టిన తర్వాత ఎలీజా అదేవిధంగా మేము ఇద్దరు కొలీగ్స్ ఫుల్గా రెడీ అయిపోయి వీ డిసైడ్ గో అవుట్. సో వెళ్ళి ఒక కాఫీ చాయ్ అని తాగేసిన తర్వాత సో నియర్ బై సైట్ సీయింగ్ మనకి దగ్గరలో ఏముందని ప్లాన్ చేస్తున్నాం. అండ్ మనతో వచ్చిన ఒక టీం మెంబర్ది ల్యాప్టాప్ మిస్ అయింది. సో మీరు కనుక ట్రావెల్ చేసేటప్పుడు క్యాబ్ కానీ బస్సులో ట్రావెల్ చేస్తే మేక్ షూర్ టు చెక్ 2 times 3 times చెక్ చేసుకుని మీ లగేజ్ అనేది తీసుకున్నారు లేదని చెప్పేసి. సో ఆ విధంగా మా పర్సన్ అయితే ఊటి నుంచి మళ్ళీ కూనూరుకి బస్సులు వెళ్ళారు. సమ్ హౌ వి కమ్యూనికేటెడ్ విత్ సమ్ పర్సన్. సో ఆ విధంగా కమ్యూనికేషన్ తర్వాత ఫైనల్లీ వి గాట్ ది ల్యాప్టాప్. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాం. సో మేము కూనూరు నుంచి ఊటికి వచ్చేటప్పుడు చేసిన వ్లాగ్లో ఆ వీడియోలో డ్రైవర్ కండక్టర్ బస్సు కొంచెం కనిపించేసరికి అది గుర్తుపట్టి మేము కండక్టర్ని కాంటాక్ట్ అయ్యి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను అదే బస్సులో ఉన్న ల్యాప్టాప్ని తీసేసుకుని మాకు ఊటీకి వచ్చే బస్సులో వేరే డ్రైవర్తో పంపించారు. సో అలా బెస్ట్. సో మనకైతే ఊటీ బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి బోట్ హౌస్ ఉంటుంది. సో అక్కడికి ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 2-3 వెళ్ళొచ్చు ఆటోలో. సో మేము వెళ్ళేసరికి వాళ్ళకి చాలా డెన్స్ ఫాగ్ ఉంది అండ్ లోపలికి అయితే అలౌ ఉంది కానీ బోటింగ్ అయితే అలౌ లేదంట. సో ఆ విధంగా అయితే ఎలిజా అండ్ కో లోపలికే చూస్తున్నారు. అండ్ మన బోట్ హౌస్ ఎదురుగానే థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. సో థ్రెడ్ గార్డెన్ ఇస్ మేడ్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్. సో రియల్ ఫ్లవర్స్ లా ఉంటాయి బట్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ థ్రెడ్స్. సో మొక్కలు ఫ్లవర్స్ కనిపిస్తాయి. వన్ ప్లేస్ టు విజిట్.
சொல்ல யோசிக்கிறியா? எப்படி சொல்ல సో గైస్ ఇప్పుడు పాయింట్ చెప్పాలనుకుంటాం. మీరు కనుక మ్యాక్సిమం ఊటీ కానీ కూనూరు కానీ ఇక్కడ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు మేక్ షూర్ టు క్యారీ క్యాష్, బికాస్ కొన్ని టికెట్ కౌంటర్స్ ఎక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు, నో ఆన్లైన్ పేమెంట్. సో క్యాష్ మేక్ షూర్ టు క్యారీ, చాలా క్యాష్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి బోట్ హౌస్ ఏరియా బయటకు వచ్చినాక థ్రెడ్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం. పక్కనే మనకి కాఫీ హౌస్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ సమ్ రిలాక్స్ అవ్వాలి, కప్ కాఫీ తాగాలంటే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. అండ్ చూడొచ్చు ఎంత డెన్స్ ఫాగ్ ఉందో అసలు. మనకి ఎదురుగా బోట్ హౌస్ ఉంది, సో అది కనిపించట్లేదు. అండ్ హాట్ సైడ్ అవైలబుల్ ఉంది. సో ఆ విధంగా అయితే మొత్తానికి అయితే మేము థ్రెడ్ గార్డెన్ చూద్దామని లోపలికి వెళ్ళిపోయాం. టికెట్స్ వచ్చి మనకి పర్ పర్సన్కి 30 రూపీస్. అదేవిధంగా ఒక కెమెరా ఉంటే మాత్రం దానికి అడిషనల్గా 20 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సైడ్ చూద్దాం ఏముందో. వే ఇన్ థ్రెడ్ గార్డెన్. గార్డెన్ వస్తున్నా. ఐమ్ కమింగ్. ఓకే. ఇక్కడ మీరు చూసేది అసలైన పూలు కాదు, ఇవన్నీ దారంతోనే చేస్తున్నారు. చేతితోటి చేస్తారు. ఆకులు, పూలు, చెట్లు, పాసి మొత్తాన్ని దారంతోనే చేస్తున్నారు. 6 మీటర్ దారం యూజ్ చేసి 20 మంది మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి 12 ఏళ్ళు పూర్తి చేసిన గార్డెన్. సుజీ కాదు, మెషిన్ కాదు, చేతితోటి చేసినారు. ఇలాగ చేసినారంట మొత్తం. ఇలా చేసినారంట షర్ట్ లోపల పెట్టి క్యాన్వాస్ మెటీరియల్ ఆకులు, స్టెప్లు, పూలు స్టెప్లు కట్ చేసి దానికి దారం స్టిచ్ చేస్తారు. కొమ్ములకు కాపర్ వైర్ యూజ్ చేస్తున్నారు. ఇది గార్డెన్ యూనిక్ వరల్డ్ చెప్తారు. సో 50 ఉమెన్స్ కలిసి ఒక 11 ఇయర్స్ కష్టపడితే నువ్వు లాస్ట్ చెప్పు. ఇదే థ్రెడ్ గార్డెన్ మ్యూజియంలో మనకి థ్రెడ్స్ సంబంధించి కొన్ని ఫ్లవర్స్ సంబంధించి ఐటమ్స్ ఉన్నాయి. సో వాటిని సేల్ చేస్తున్నారు అండ్ టచ్ చేయొచ్చు. ఒకవేళ వాటి ప్రైస్ వచ్చి 750 నుంచి 850,000 రూపీస్ వరకు ఉన్నాయి. సో నచ్చితే కొనుక్కోవచ్చు. నేనైతే 750 పెట్టి ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఊటీలో షాపింగ్ చెప్పేసి ఒక చిన్న ఫ్లవర్ని సంబంధించిన ఐటమ్ తీసుకున్నాం. సో ఫైనల్ వేర్ బ్యాక్ టు అవర్ ఊటీ బస్ స్టాప్. సో ఇక్కడ మనకి ఊటీ నుంచి బెంగళూరుకు వెళ్ళే బస్సు ఉంటుంది. సో అండ్ ఈ బస్సు ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. అండ్ మేము అడ్వాన్స్గా ఒక 1 డే ముందే నైటే బుక్ చేసుకున్నాం. అండ్ మనకి ఆన్ ద స్పాట్లో కూడా టికెట్ ఇస్తారు ఇఫ్ సీట్స్ ఆర్ అవైలబుల్. సో మనం ముందుగానే బుక్ చేసుకుని బెటర్ అనుకున్నాం. అండ్ ఇందులో మనకి స్లీపర్ క్లాస్లో కొంచెం అంత కంఫర్టబుల్ లేకపోయినా వీ కెన్ ట్రావెల్, బికాస్ ఒక 5 hours జర్నీ కాబట్టి యూ కెన్ ఈజీలీ ట్రావెల్. సో మనకి ట్రైన్ అనే ఆప్షన్ లేదు ఫ్రమ్ ఊటీ టు మైసూర్ వెళ్ళేది. సో అందుకని మనకి బస్ ఫెసిలిటీ క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాలి. సో ఇందులో మనకి ఏసీ సంబంధించిన వెంటిలేటర్స్ ఉన్నాయి, అదేవిధంగా లైట్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ వర్కింగ్. సో ఆ విధంగా అయితే మేమైతే లగేజ్ కింద పెట్టేసాం. సో హ్యాండ్ క్యారీ బ్యాగ్ అయితే కొన్ని పెట్టేసుకున్నాం. సో అరౌండ్ 11:25కి అయితే మా బస్ ఫ్రమ్ ఊటీ బస్ స్టాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్, మీలో ఎంతమంది ఊటీ నుంచి మైసూర్కి బస్సులో ట్రావెల్ చేశారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం ఊటీ నుంచి మైసూర్ వైపు వెళ్ళేటప్పుడు ఆన్ ద వే రూట్లో గ్రీనరీ కానీ ఫారెస్ట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం విజిట్ చేసిన కొన్ని మూవీస్ షూటింగ్ స్పాట్స్ కానీ అండ్ ఫ్యూ సైట్ సీయింగ్ ప్లేసెస్ లైక్ 7th మైల్, 8th మైల్, 9th మైల్ ఉంటుంది. సో చాలా వరకు కొన్ని మూవీస్లో కూడా సాంగ్స్ మనం చూస్తాం ఏరియాస్. సో అక్కడే ఉంటే చూడవచ్చు పబ్లిక్ క్రౌడ్ ఎంత ఉన్నారో, బయట షాపింగ్స్ ఉన్నాయి. సో మీరు కనుక ఊటీలో స్టే చేసి ఒకవేళ ఒక 1-2 days ఉంటే మాత్రం ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. సో అలా ట్రెక్కింగ్ చేసుకుంటా అప్ హిల్ వెళ్ళి అండ్ కూర్చుని యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పెండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మనం వెళ్ళే రూట్లో ఆ గ్రీనరీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది అరకు గుర్తొస్తుంది. సో ఇంతమంది వైజాగ్లో అరకుకు వెళ్ళారు. సో కొన్ని ఏరియా చూడగానే మనకి అరకులో ఉన్న ఫీలింగ్ వస్తుంది, బట్ ఓవరాల్ బాగుంటుంది. అండ్ మనం వెళ్ళే దారిలో మనకి పైక్రా వాటర్ ఫాల్ సంబంధించిన ఏరియా కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ ఇన్ ఊటీ అని చెప్పుకోవచ్చు, పైక్రా వాటర్ ఫాల్. సో ఆ విధంగా అయితే ఈ ప్లేస్ విజిట్ చేయలే, కానీ బికాస్ టైం లేదు కాబట్టి మీకు కేవలం కూర్నూలులో కొన్ని ప్లేస్, అదేవిధంగా ఊటీలో కొన్ని ప్లేసెస్ చూసుకుని వీఆర్ మూవింగ్ టు మైసూర్.
అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే మనం ట్రావెల్ చేసే బస్సు కొన్ని కర్వ్స్ దగ్గర కిందికి వెళ్ళేటప్పుడు తిరుగుతుంటే అసలు ఏంటంటే ఒక జాయ్ రైడ్, ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ రైడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అంత క్రేజీగా అంత స్కేరీగా కూడా ఉంటుంది. సో మొత్తానికి అయితే అలా సేఫ్గా ట్రావెల్ చేసాం. అండ్ చాలా చోట్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయిన వెహికల్స్ మాత్రం కొంచెం స్మూత్గా ట్రావెల్ చేశారు. అండ్ మనం వెళ్ళే దారిలో ఊటీ నుంచి చాలా దూరంలో మనకైతే ఆన్ ద వే బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. ఈ ఫారెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు విండో సీట్ దొరికితే మాత్రం ఇట్ విల్ బి వండర్ఫుల్ ఫీస్ట్ ఫర్ ఐస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, మనకి జింకలు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పీకాక్స్ అండ్ కొన్ని చోట్ల హార్డ్లీ మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఫారెస్ట్ ఏరియాలో అవి అలా ఫ్రీగా తిరుగుతూ కనిపిస్తే మాత్రం మనకు చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూడొచ్చు, దేర్ ఆర్ సమ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇల్లులు ఉన్నాయి. సో అక్కడ కూడా పికాక్స్ ఫ్రీగా తిరుగుతున్నాయి. అండ్ ఇంత ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఎలా కట్టారో అర్థం కాలే కానీ అండ్ చాలా డేరింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఫ్రీగా తిరుగుతున్నారు. అండ్ దేర్ ఆర్ సమ్ షాప్ అవుట్లెట్స్. సో ఇక్కడ మనం లైక్ సఫారీకి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో మనకు జాకెట్స్ కానీ కొన్ని హ్యాట్ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉన్నాయి. అండ్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకి ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే సఫారీ ఆప్షన్. సో మీరు కనుక జీప్లో ఒక 5 మెంబర్స్తో గ్యాదర్ అయ్యి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి కొంచెం యానిమల్స్ దగ్గర నుంచి చూడాలనుకుంటే మాత్రం మనకి ఏది చూపించిన ఆఫీస్ అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ పే చేసుకోవచ్చు. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటే మనకు ఒక జీప్ ఉంటుంది. సో ఆ జీప్లో మనకి సఫారీ చేస్తారు. సో ఇట్ విల్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీరైతే టైం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా ఈ ఏరియాలో సఫారీకి వెళ్ళారా? సో మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. సో గైస్ ఆ విధంగా అయితే ఫారెస్ట్ ఏరియా దాడుతుంటే వీ హావ్ సీన్ నెంబర్ ఆఫ్ యానిమల్స్. అండ్ మనకి టైగర్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి, అంత రేంజ్లో అయితే కనిపించలేదు. అండ్ ఇక్కడ మనకి వెహికల్ పక్కన ఆపి ఫొటోస్ దిగే ఆప్షన్ లేదు. సో స్ట్రిక్ట్ వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. సో వెహికల్స్లో మీరు బయటికి దిగే ఆప్షన్ లేదు, బికాజ్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి. చాలా సైన్ బోర్డ్స్ ఉంటాయి అండ్ వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అది చూసుకుని ట్రావెల్ చేయండి. సో ఆ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ ఆన్ ద ఫారెస్ట్ మనం డెన్స్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ అంత క్రేజీగా అంటే క్రేజీగా ఉంది గైస్. అండ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 PM అయితే మన ఒక స్టాప్లో బస్ ఆగిపోయింది. సో ఈ స్టాప్లో మనకి లంచ్ బ్రేక్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ లంచ్, సో ఆకలైతే ఇక దిగొచ్చు. అండ్ ఇక మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వెజ్ అదేవిధంగా నాన్ వెజ్ ఆప్షన్ ఉన్నాయి. సో ఇది కూడా బందీపుర వైల్డ్ లైఫ్ సంబంధించిన లైక్ రెస్టారెంట్స్ అని పెట్టారు ఇక్కడ. అండ్ వాష్రూమ్ అవైలబిలిటీ కూడా ఉంది ఆప్షన్. అండ్ వెజ్లో మేమైతే ఒక థాలీ ఆర్డర్ చేసాం. అండ్ దీని ప్రైస్ అరౌండ్ మనకైతే 150 రూపీస్ పడింది. అండ్ 1 బౌల్ ఆఫ్ రైస్, పాపడ్ అండ్ చపాతి అండ్ 2 types ఆఫ్ పప్పు, కర్రీ, దాల్ అండ్ కర్డ్ అండ్ విత్ సేమియా స్వీచర్ అండ్ బజ్జీ కూడా బాగుంది. సో ఓవరాల్ అయితే నో ప్రాబ్లం. సో కర్రీస్ కొంత బాగాలే కానీ అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ నేను చపాతి తినేసి అరౌండ్ మనకు 20 minutes స్టాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి త్వరగా వచ్చేసి బస్ ఎక్కి కూర్చుంటే డ్రైవర్ అందరు వచ్చినాక త్వరగా బస్సు స్టార్ట్ చేసి వీళ్ళకో లేకపోతే హార్న్ ప్రెస్ చేస్తుంటారు అందరు వచ్చేంత వరకు. సో గైస్ ఆ విధంగా అయితే ఒక 4 hours ఆఫ్ జర్నీ చేసిన తర్వాత అరౌండ్ 125 kilometers ట్రావెల్ చేసి ఫ్రమ్ ఊటీ టు వి రీచ్ టు మైసూర్. అండ్ ఈ బస్సు మైసూర్ స్టాపే ఉండదు, ఇట్ విల్ ట్రావెల్ టు బెంగళూరు యాజ్ వెల్. అండ్ మీరు బస్ స్టాప్లో దిగినప్పుడు మేక్ షూర్ టేక్ యువర్ లగేజ్. సో మీరు క్యారీ చేసిన లగేజ్, చెక్ ఇన్ చేసిన లగేజ్ కానీ మీరు కింద పెట్టిన లగేజ్ కానీ మొత్తం చెక్ చేసుకోండి. మీ లగేజే కాదు, బికాస్ ఒక మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా 4:30కి అయితే మేము మైసూర్ బస్ స్టాప్లో దిగేసాం. అండ్ మేము ఈ బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆల్రెడీ మేము రాకముందే ఊటీలో ఉన్నప్పుడే మేము స్టే మైసూర్లో అయితే బుక్ చేసుకున్నాం. సో ఆ విధంగా క్యాబ్ బుక్ చేసుకొని వీఆర్ ట్రావెలింగ్ టు అవర్ స్టేకేషన్. సో మైసూర్ బస్ స్టాప్ నుంచి అరౌండ్ 6 kilometers మా స్టే అయితే మేము బుక్ చేసుకున్నాం. అండ్ మీ స్టే చేసిన హోటల్ కానీ అక్కడ మాకు రూమ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా దాని ప్రైస్ ఎలా పడిందో చెప్తా ఉంటా, చూస్తున్నాను గైస్. సో లెట్ షో యూ ది రూమ్. సో దిస్ ఈస్ అవర్ స్టే. Two chairs with hot water kettle and one full mirror. We got some shelf racks to keep our luggage and dresses, and openable window with AC. Finally we got fan. Nice, yay! Let me show the washroom. Western style washroom, small mirror.
సో వ్యూవర్స్ చూసారుగా మా ట్రావెల్ జర్నీ ఫ్రమ్ కూనూర్ టు ఊటీ అండ్ ఊటీ టు మైసూర్. సో అదే విధంగా నెక్స్ట్ మైసూర్లో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ ది నైట్ లైఫ్ ఇన్ మైసూర్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్, అండ్ ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ సూన్.